జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. దేశంలో స్వామి ఈ అతి మేధావులు ఉన్నారు చూడు, అతి తెలివితేటలు ఉండేవాళ్ళు ఎక్కువైపోతారు. ఊరికే కూడా కాదు, వీళ్ళేది ఆ చదువుల మీదనో ఇంక దేని మీద నా దృష్టి పెట్టింటే వీళ్ళు నాయన కలెక్టర్లు, ఐపీఎస్లు, ఐఏఎస్లు అంతా అయిపోయింది వీళ్ళు. అట్ట కాకుండా ఎంతసేపటికే ఏదో ఒకటి చేసి ఈ అడ్డదారుల్లో 10 రూపాయలు సంపాదించాలా, ఈ దేశం నాశనం చేయాలని చెప్పేసి ఎట్ట వాళ్ళ తెలివితేటలను పక్కదారి పట్టించా ఉండేవాళ్ళు ఎంతోమంది. వాళ్ళ మాత్రం ఏదైనా కూడా ఈ దేశానికి వ్యతిరేకంగా, దేశ ప్రజలకు వ్యతిరేకంగా ఎవడైనా ఏదైనా చేసే మాత్రమో మామూలుగా అయితే ఉండకూడదు. సినిమా మిక్సీలో వేసి కొట్టేట్టు ఉండాలా, అట్టుండాలా. అసలు విషయానికి వచ్చా చూడు, వీడిని ఏమంటే పాపం వచ్చాదో మీరే ఆలోచన చేయండి. మనము ఎక్కడో ఉండే ఈ హమాస్ తీవ్రవాదులు ఉన్నారు కదా, వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. హమాస్ తీవ్రవాదులు గాజాలోని ఆ భూమి కింద ఉండలా, ఆ భూమి కింద పెద్ద పెద్ద సొరంగాలు తవ్వుతున్నారని చెప్పి, ఈ సొరంగాలను కాంక్రీట్తో నిర్మించారని చెప్పేసి వాళ్ళు ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు మనం చెప్పుకున్నాం. ఏది ఇటోళ్ళు ఇట్లా చేస్తారోళ్ళు అంటే తీవ్రవాదులు వీళ్ళంతాను హమాస్ తీవ్రవాదులని. కానీ మన దేశంలో ఈ విషయం బాగానండి. మన దేశం నుంచి ఏకంగా మరొక దేశానికి సొరంగాన్ని తవ్వినారన్న విషయాన్ని మనం చాలా ఆలస్యంగా అయితే మనం గుర్తించాం. చూసినారా, ఈ దేశంలోంచి పక్క దేశానికి సొరంగం. ఏమి తెలివితేటలు రా స్వామి నాయన, ఏమి తెలివితేటలు చూడు. అందుకు కారణం పశ్చిమ బెంగాల్లో పాలిస్తున్నటువంటి మమతా బెనర్జీ అనుకోండి, అది వేరే విషయము. ఇంకా అసలు విషయం లేకొచ్చా, వీడి పేరు వచ్చేసి సద్దాం సర్దారు. అర్థమవుతుంది కదా, సద్దాం సర్దారు. వీడు ఒక బంగ్లాదేశ్ సంబంధించిన వీడు. కానీ వీడు దర్జాగా పశ్చిమ బెంగాల్లో ఉంటా ఏది ఈ 9 నెట్టాడా, పశ్చిమ బెంగాల్లో ఉంటా దందాలు చేస్తా ఉన్నాడు ఏడా. ఈ సద్దాం సర్దార్ను పశ్చిమ బెంగాల్లోని కుల్తాలి అనేది ఉంటుంది ఒక ఏరియా, ఆ ప్రాంతంలో ఉంటా ఈ బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు వీడు. అది ఓడి పని చూడండి. బంగ్లాదేశ్ వాడు వచ్చేది పశ్చిమ బెంగాల్లో ఉండేది, ఈడొచ్చేసి బంగారం చేసేది, ఏది స్మగ్లింగ్, బంగారం స్మగ్లింగ్ చేసేది. ఇంక చూడండి ఎట్టున్నదో ఓడి పని అది. ఏది ఈ బంగారు విగ్రహాలు దొంగిలిచ్చేది, వాటిని స్మగ్లింగ్ చేసేది, అది ఈడి పని. ఇంకా అయితే ఈడు పశ్చిమ బెంగాల్లో నివసించే ఈ కుల్తాలి అనే గ్రామం ఉంటుంది చూడు, ఆ గ్రామం వచ్చేసి ఆ ఊరు భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులకు దగ్గరగా ఉంటుంది. ఇది సరిగ్గా అక్కడే ఈడు ఇల్లు కట్టుకున్నాడు. ఆడ కట్టుకొని బయట చూసేదానికి అది సాధారణంగా ఒక మధ్యతరగతి కుటుంబం మాదిరి ఉంటుందంట. అంటే సాధారణమైన మధ్యతరగతి వాళ్ళ ఇల్లు ఉంటుంది కదా, ఆ మాదిరి కనిపిస్తుంది అది. కానీ లోపల అన్నీ కూడా రకరకాల ఈ ఆధునిక సౌకర్యాలతో దగదగలాడిపోతుందంట. ఎందుకంటే వీడు చేసేది పత్తి వ్యాపారం కాదు, బంగారం స్మగ్లింగ్ కదా. ఇంకా అది కథ ఆడ. ఇక ఈ సద్దాం సర్దార్ ఏంటంటే వీడి ఇంట్లో ఆ బెడ్రూమ్ ఉంటుంది చూడు, బెడ్రూమ్ లోపల నుంచి ఏకంగా బంగ్లాదేశ్లోకి ఒక పెద్ద సొరంగాన్ని అయితే నిర్మించాడంట. చూడండి అవి తెలివితేటల. బెడ్రూమ్లోంచి బంగ్లాదేశ్కి దారి మన ఇదేదో ఆషామాషిగా నిర్మించిన సొరంగం కాదు. దీని ఎత్తు 6 అడుగులు. అంటే నిలబడుకొని ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. ఎడల్పు వచ్చేసి 5 అడుగులు. ఎట్టుంటుంది చూడు. ఈ సొరంగాన్ని అయితే ఇటుకలు కాంక్రీట్తో పకడ్బందీగా పెట్టారు. ఒరే స్వామి, ఆ లెక్కన ఎంతమందిని దోలుతారు రా నాయన మీరు, ఎంతమందిని యువతలో దోలే ప్లాన్ ఉన్నది మీకు. సొరంగాన్ని పెట్టినారంటే. అయితే గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఈ సద్దాం సర్దార్ను ప్రశ్నించామని చెప్పేసి ఈ కుల్తాలి గ్రామానికి వచ్చినటువంటి పోలీసులను ఆ కుల్తాలి గ్రామ ప్రజలు ఏంటంటే ఊళ్ళోకి రానిలా. అయితే వాళ్ళు పోలీసుల మీదకి దాడికి తెగబడినారంట. ఎవరు? ఆ కుల్తాలి ప్రజలందరూ ఒకటే వర్గానికి చెందిన వాళ్ళంతా. వీళ్ళంతా కూడా మీకు అర్థమవుతుంది కదా. ఈ సర్దార్ ఉన్నాడు కదా, సద్దాం సర్దార్, అది వాడికి సంబంధించిన వాళ్ళే, ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా. దాన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఎలాగోలా సందు చేసుకొని ఈ సద్దాం సర్దార్ ఇంటికి వెళ్ళి వాడి ఇంటి మొత్తం సోదా చేసినారు. అంతే, ఈ సద్దాం సర్దార్ బెడ్రూమ్లో ఈ సొరంగం బయటపడిందా. ఈ సొరంగాన్ని చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోయినారంటే. పక్కా ప్లాన్ ప్రకారం పగడ్బందీగా కట్టిన ఈ సొరంగాన్ని చూసి పోలీసులే షాక్ అయిపోయినారు. అయితే అప్పటికే అక్కడికి మీడియా చేరుకోవడంతో ఈ సొరంగ విషయం బయటపడిపోయింది. లేకపోతే ఈ మమతా బెనర్జీ ప్రభుత్వం ఈ విషయాన్ని కూడా దాచిపెడతానండి. ఈ పనికి మాల రాక్షసిది ఇది. ఇట్లా టోళ్ళ వల్ల దేశానికి ఎంత చెడ్డో ఎంత చెరుపో మీరే ఒకసారి ఆలోచించండి. మన దేశం ఎంత ప్రమాదంలో ఉంటుందో. అయితే ఈ సొరంగ మార్గం ద్వారా ఈ బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశిస్తున్నారన్న విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇక ఈ సొరంగాల విషయంలో పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వం ఎలాగూ చర్యలు తీసుకోదు. ఇక కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఇంక మనం వెయిట్ చేయాలా, ఏం చేయబోతుందో. మొత్తానికి ఒక భయంకరమైన రహస్యం అయితే బయటపడింది. లేకపోతే బంగ్లాదేశ్ నుంచి ఈ పశ్చిమ బెంగాల్లోకి సొరంగం ఏం చేయాలి స్వామి? ఏంది ఏడన్నా ఉన్నది దారుణమా? ఏం చేసే పాపం ఉంటుంది ఇట్ట వాళ్ళంతా.
చూడండి మన వెనక ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో, ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో తెలుసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ప్రతి ఒక్కరిలో కూడా ఈ చలనం అనేది రావాలా. లేకపోతే ఎంతసేపు నిద్రలో ఏంటంచి మేము, మా కుటుంబము, మా బాధ్యతలు, మా ఇబ్బందులు, అది ఇది అని చెప్పి మన పాటికి మన పనులు చేసుకుంటూ ఉంటామా? మన వెనకాల మనకు తెలియకుండానే ఎన్ని దారుణాలు, ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు జరుగుతున్నాయో ఇంకా ఈ చెప్పనలివి కాదు, అన్నీ జరుగుతున్నాయి మన వెనక. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇట్లా మన కుటుంబాన్ని చూసుకోవడమే కాదు, దేశ విషయంలో కూడా మనం ఒక బాధ్యత కలిగినటువంటి పౌరులుగా మనం నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండాలి. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడంతో పాటు వీలైనంత మందికి ఇలాంటి విలువైన సమాచారాన్ని షేర్ చేయండి. 10 మందిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అట్లాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు పుణ్యం ఉంటుంది. ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.